హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి అవుట్ఫిట్ డిజైనింగ్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. Feb 24 మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డే. ఆ బర్త్డే పార్టీ కోసం ఫ్యామిలీ అందరం అవుట్ఫిట్ అయితే డిజైన్ చేసుకుంటున్నాము. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే నేను డిజైన్ చేస్తున్నాను ఒక అవుట్ఫిట్. దాని డీటెయిల్స్, ఫ్యాబ్రిక్ ఎక్కడ కొన్నాను అండ్ పిన్ టు పిన్ నేను మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంటెంట్ అంతా చూడండి. మీకు కొంచెమైనా ఎంటర్టైనింగ్గా ఉంటే కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న నార్సింగ్కి అయితే వెళ్ళాను. ఆ నార్సింగ్కి నేను అఫ్కోర్స్ 4 to 5 టైమ్స్ వెళ్ళాను. చూసుకుంటూ ఉన్నాను కలెక్షన్ ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి. లక్కీలీ న్యూ ఇయర్ ముందు రోజు వెళ్తే నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అయితే దొరికిందనమాట. నేను ముందే పింట్రెస్ట్లో ఈ మోడల్ కావాలి, ఇలా ఉంటుంది, ఈ కలర్ కాంబినేషన్ కావాలి అని ఫిక్స్ అయిపోయాను. బాయ్స్కి ఎలాగా, నాకు ఎలాగా అనేది. సో ఆ పిక్ రిఫరెన్స్ తీసుకెళ్ళి నేను నార్సింగ్లో అయితే చూపించాను. వాళ్ళు ఆ కలెక్షన్కి తగ్గట్టు చాలా చూపించారనమాట. అందులో నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే నచ్చింది. ఈ ఆరెంజిష్గా ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నేను లెహెంగా స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. టాప్ అండ్ లెహెంగాకి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసరికి 800 చేంజ్ అయితే పడింది. కుకట్పల్లి నార్సింగ్లో అయితే తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి దానిపైన దుపట్టా లాగా వేర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్తోనే నేను మేఘాకి కూడా కుర్తీ డిజైన్ చేస్తున్నాను. అంటే కంప్లీట్ ఫ్యామిలీ అవుట్ఫిట్ లాగా ప్లాన్ చేశాను అనమాట. అండ్ బాయ్స్కి వచ్చేసరికి నేను మదీనాగూడ నార్సింగ్లో అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా బ్రాంచెస్ తిరిగాను. నా అవుట్ఫిట్ కలర్కి మ్యాచ్ అవుతూ ట్రెడిషనల్గా డిజైన్ రావాలి అని చెప్పేసి చూసాను అనమాట. సో లక్కీలీ మదీనాగూడ నార్సింగ్లో అయితే నాకు ఈ ఫ్యాబ్రిక్ దొరికింది. ఇది అరౌండ్ 1200 అలా పడింది. మీరు కనుక చూస్తే ఇది కంప్లీట్ ప్యూర్ రా సిల్క్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కానీ దానిపైన వర్క్ డీటెయిల్స్ కానీ నా ఫ్యాబ్రిక్ కన్నా దీని క్వాలిటీ చాలా బాగా నచ్చింది నాకు. మొత్తం కిందంతా హాఫ్ అంటే మనకి మోకాల దగ్గర నుండి కిందకి ఇలా డిజైన్ వస్తుంది. అప్పర్ బాడీ మొత్తం చిన్న చిన్న బుటీస్ వచ్చి ప్లెయిన్గా ఉంటుందన్నమాట. ఆ బుటీస్ కూడా హ్యాండ్ వర్కే, చెమ్కీ వర్క్ లాగా ఇచ్చారు. ఇదనమాట నేను బాయ్స్కి తీసుకుంది. దీంతో వచ్చేసరికి బాలుకి అండ్ లిషాన్కి అవుట్ఫిట్ అయితే డిజైన్ చేస్తున్నాను. కుర్తీస్ నేను ఇందాక దుపట్టా తీసుకున్నాను కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్తో నేను మేఘాకి కుర్తీలాగా డిజైన్ చేస్తున్నాను. ఇవి రెండిటికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ప్లెయిన్ సిమెంట్ కలర్, క్రీమ్ కలర్, ఆ కలర్ బాటమే తీసేసుకున్నాను అనమాట. ఇవన్నమాట నేను ఫ్యాబ్రిక్స్ నాకు, బాలుకి, లిషాన్ వాళ్ళకి తీసుకుంది. యాక్చువల్లీ స్టిచ్చింగ్ వచ్చేసరికి నేను ఒంగోలులో ఇచ్చాను. ఎందుకు అంటే నాకు ఇక్కడ మెన్స్ది స్టిచ్ చేసే వాళ్ళ డీటెయిల్స్ ఏమీ తెలియదు. నాది వచ్చేసరికి నేను హైదరాబాద్లోనే స్టిచ్ చేయించుకున్నాను, కానీ బాలుకి, లిషాన్కి, మేఘాకి మాత్రం ఒంగోలులోనే స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బాలు అక్కడ వెడ్డింగ్కి స్టిచ్ చేయించారు. వాళ్ళ దగ్గరే ఫ్యాబ్రిక్స్ తీసుకొని క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి అక్కడికే వెళ్ళామన్నమాట. ఒంగోలులో మనకి ఈ టిప్సీ టాప్సీ బ్రాండ్ది బాస్ అనే స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో అయితే నేను డిజైనింగ్ చేయించాను అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే నాకు డిస్ప్లేలో ఒక పీస్ కనిపించింది. నాకు ఎంత బాగా నచ్చిందో అసలు ఆ వర్క్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ చాలా బాగా అనిపించింది. జస్ట్ అలా ఊరిక డీటెయిల్స్ కనుక్కుందామని చెప్పేసి ఇది డిజైన్ చేయడానికి ఎంత అవుతుంది అని అడిగితే సింపుల్గా ఎంతమ్మా 70K అని అన్నారు. ఓకే మంది కాదులే ఇది అనుకొని ఇంకా నేను తెచ్చిన ఫ్యాబ్రిక్ అయితే వాళ్ళకి ఇచ్చేసి స్టిచ్ చేపిస్తున్నాను. దీని అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నేను మీకు ఆఫ్టర్ బర్త్డే ఆ ఈవెంట్లో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను రిలీజ్ చేస్తాను. ఆ రోజైతే మీరు చూడొచ్చు. అవుట్పుట్ కూడా షేర్ చేయాలనే ఉంది, కానీ ముందే కంప్లీట్గా రివీల్ చేస్తే బాగోదు కదా. ఆ రోజు ఆ లుక్ ఎలా ఉంది అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ యూట్యూబ్ కన్నా నేను ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. సో మీరు దీని అవుట్పుట్ ఎర్లీగా చూడాలి అనుకుంటే మాత్రం నా ఇన్స్టా పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్
వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.